నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం అన్నంలోకి కమ్మగా తినేయగలిగే దోసకాయ పచ్చడి. దీన్ని చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. అలా కాకుండా ఈ వేలో చేసి చూడండి, చాలా సింపుల్గా మనకి దోసకాయ పచ్చడి అయిపోతుంది. అలాగే రుచిగా కూడా ఉంటుంది. దీనికి ముందుగా మనము ఇలా దోసకాయను తీసుకోవాలి. నేను హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాను, పెద్దది తీసుకున్నాను కాబట్టి నేను హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇది 200 గ్రాములకు పైగానే ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు వేసుకొని లైట్గా వేపుకోవాలి. ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూను ధనియాలు, హాఫ్ టీ స్పూను జీలకర్ర, అలాగే ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేపుకోండి గైస్. మనకి వీటన్నిటిని లో ఫ్లేమ్లో వేపుకుంటేనే లోపల వరకు వేగి చాలా రుచిగా ఉంటాయి. ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్ దింపేటప్పుడు 1 టేబుల్ స్పూను నువ్వులు వేసుకోండి. ఈ నువ్వులు అనేటివి మనకు త్వరగా వేగిపోతాయి కాబట్టి మనకు దింపేటప్పుడు వేసుకున్నా సరిపోతుంది. ఇలా నువ్వులు వేసుకొని బాగా కలుపుకొని వీటినన్నిటిని చల్లారబెట్టుకోవాలి. మనం మిక్సీకి వేసుకోవాలంటే వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకే మీకు ఆయిల్ సరిపోకపోతే 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 200 గ్రాముల దోసకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకొని వేపుకోండి లో ఫ్లేమ్లోనే. అలాగే నిమ్మకాయ సైజు ఎంత చింతపండును, నానబెట్టిన చింతపండును కూడా వేసుకొని దోరగా వేపుకోండి. ఈ దోసకాయను కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అది చేదుగా ఉందా లేదా అనేది చూసుకోండి. తోలు తీసుకొని వేసేసుకోండి. ఇలా ఈ దోసకాయ ముక్కలన్నీ వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా మనము వేపుకున్న ఎండుమిరపకాయ మిశ్రమం ఉంది కదా, అవి వేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి వేపుకున్న దోసకాయ ముక్కలు చింతపండును కూడా చల్లారబెట్టుకొని బరకగా వేసుకోవాలి. ఇప్పుడు అది మెత్తగా వేసుకోకూడదు, అప్పుడే మనకు రోట్లో చేసుకున్నట్లుగా ఉంటుంది. దోసకాయ ముక్కలు పంటి కింద పడి రోట్లో దంచుకున్నట్లుగా ఉంటుంది. ఇట్లా బరకగా మనం వేసుకోవాలి, మరీ మెత్తగా వేసుకునే పని లేదు. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత దీంట్లోకి లావుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, దీన్ని కూడా మనము బరకగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఉండాలి. ఇప్పుడు దీన్నంతా మనం ముందుగా మిక్సీకి వేసుకున్నానే ఆ పచ్చళ్ళలోకి వేసుకొని దీన్నంతా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఉండాలి గైస్. ఇప్పుడు దీంట్లోకి వేసుకొని దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు మనము దీనికి పోపు పెట్టేసుకుందాం. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ పచ్చడికి పోపు పెట్టేసుకుందాం. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగిన తర్వాత 4 చిత్త కొట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. వీటన్నిటిని మనము ఈ పోపునంతా ఎర్రగా వేపుకొని పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే మన ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ గైస్. దీన్ని ఇట్లా అన్నంలోకే కాదు, చపాతీలోకి, రోటీలోకి కూడా సూపర్గా ఉంటుంది గైస్. చివరగా మనము కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నల్ల పెట్టుకోండి గైస్. బాయ్.